भद्रं कर्णेभिः शृणुयामदेवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यशेमदेवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः। కైవల్యోపనిషత్ పూర్తి చేశాం. ఈరోజు సారాంశాన్ని ఇస్తాను. ఈ కైవల్యోపనిషత్ అథర్వణ వేదానికి సంబంధించినది. ఇందులో మొత్తం 25 మంత్రాలు ఉన్నాయి. చిన్న ఉపనిషత్ అయినప్పటికీ కూడా వేదాంత శాస్త్రంలో చెప్పబడినటువంటి అన్ని విషయాలు కూలంకషంగా ఈ చిన్న ఉపనిషత్తులో నిక్షిప్తం చేయబడినాయి. చాలా ముఖ్యమైనటువంటి ఉపనిషత్తు, నిత్యం పారాయణం చేయదగినటువంటి ఉపనిషత్తు. శంకరాచార్యుల వారు 10 ఉపనిషత్తులకి భాష్యం రాశారు. ఆ 10 ఉపనిషత్తుల్లో ఈ ఉపనిషత్తు లేదు. అంటే 10 ఉపనిషత్తులు ప్రతి ముముక్షువు చదవలసినటువంటివి. ఆ 10 ఉపనిషత్తుల్లో ఈ కైవల్య ఉపనిషత్తు లేకపోయినప్పటికీ కూడా మనం మన యొక్క ఈ శాస్త్ర అధ్యయనంలో దీన్ని ఒక భాగంగా పెట్టుకున్నాం. అంటే చాలా ముఖ్యమైన ఉపనిషత్తు అని అర్థం. వారు భాష్యం రాయకపోయినప్పటికీ కూడా ఇది చాలా ముఖ్యమైనది కనుక ఇది కూడా తీసుకున్నాం మనం. అథర్వణ వేద ఒక్కొక్క వేదానికి ఒక్కొక్క శాంతి పాఠం ఉంటుంది. ఋగ్వేదానికి ఒక శాంతి పాఠం, యజుర్వేదానికి ఒక శాంతి పాఠం, సామవేదానికి ఒక శాంతి పాఠం, అలాగే అథర్వణ వేదానికి ఒక శాంతి పాఠం. ఇది అథర్వణ వేదానికి సంబంధించింది కనుక దీని శాంతి పాఠం ఏంటంటే భద్రం కర్ణేభి శృణుయామ దేవాః అనేది శాంతి పాఠం. శాంతి పాఠం దేనికోసం చేస్తామంటే మన యొక్క విద్య, ఈ ఆత్మ విద్యని మనం నేర్చుకునేటప్పుడు ఎటువంటి విఘ్నాలు లేకుండా ఈ విద్య కొనసాగాలి అనే భావనతో శాంతి పాఠం చేస్తాం. ప్రార్థన మాట. ఎటువంటి ఆటంకాలు లేకుండా నా యొక్క పఠనం, శ్రవణం నిర్విఘ్నంగా జరగాలి అనే ఉద్దేశం. నిర్విఘ్న నివారణార్థం శాంతి పాఠ. నివారణార్థం అంటే ఆపడం కోసం, విఘ్నాలను ఆపడం కోసం, విఘ్న నివారణార్థం. నిర్విఘ్న ప్రాప్త్యర్థం విఘ్న నివారణార్థం శాంతి పాఠ. ఈ శాంతి పాఠంలో ఏం చెప్పబడింది? మన ఇంద్రియాలన్నీ కూడా మనకు సహకరించాలి అని ఆ దేవతలని ప్రార్థిస్తున్నాం. కళ్ళు, చెవులు, మన కర్మేంద్రియాలు ఇవన్నీ ఆరోగ్యంగా ఉంటేనే మనకు ఈ శాస్త్ర అధ్యయనం చేయడం సాధ్యమవుతుంది. కనుక భద్రం కర్ణేభి, నా చెవులు మంగళ శబ్దాన్నే వినుగాక.
అంటే నా కన్నులు ఆ మంగళ స్వరూపాన్నే చూడుగాక. ఆ మంగళ శబ్దాన్ని వింటూ ఉంటేనే మన యొక్క మనస్సు బుద్ధి అన్నీ కూడా పటిష్టంగా ఉంటేనే మనం చదివే ఈ విద్య కూడా వంటబడుతుంది అంటారు. చూసారా, శరీర ఆరోగ్యం లేకుండా, ఇంద్రియ పటుత్వం లేకుండా, మనస్సు బుద్ధి సూక్ష్మత లేకుండా ఈ శాస్త్రం అధ్యయనం చేయడం చాలా కష్టం. దానికోసం ప్రార్థన అన్నమాట. ఈ ప్రార్థన అయిన తర్వాత మొదటి మంత్రం మొదలవుతుంది. అథాశ్వలాయనో భగవంతం పరమేష్ఠినం ఉపసమేత్య ఉవాచ. గురు శిష్యుల్ని ప్రవేశపెడుతున్నారు మొదటి మంత్రంలో. అథ అని. అథ అంటే ఏమిటి? ఇక్కడ అశ్వలాయన మహర్షి శిష్యుడు అన్నమాట. చతుర్ముఖ బ్రహ్మ గురువుగారు. అశ్వలాయనుడు గురువుగారి దగ్గరికి, చతుర్ముఖ బ్రహ్మదేవుడి దగ్గరికి వచ్చాడు. వచ్చి చెప్తున్నాడు. ఏమని అన్నాడు. ఎప్పుడు చెప్తున్నాడు అంటే అథ అన్నారు, తరువాత అన్నారు. తరువాత అంటే దేని తరువాత? ఇంకా మంత్రమే మొదలు పెట్టలేదు కదా, ఇప్పుడే కదా మొదలు పెడుతున్నారు. అథ అశ్వలాయన అంటే, అథ అంటే తరువాత అంటే దేని తరువాత అంటే మనం తెలుసుకోవాలి. సాధన చతుష్టయ సంపత్తి తరువాత, వివేక వైరాగ్య శమదమాది షట్క సంపత్తి తరువాత, అంటే అన్ని అర్హతలు సంపాదించుకున్న తరువాత అని అర్థం. ముముక్షుత్వం అంటే మోక్షాన్ని పొందాలనే ఇచ్చ కలిగిన తరువాత, అవన్నీ ఉంటేనే అలా గురువు దగ్గరికి వెళ్ళాలి, చదవాలి అని అనిపిస్తుంది. అది అర్థం అథ అంటే. ఆ అశ్వలాయనుడు అడుగుతున్నాడు, అధీహి భగవో బ్రహ్మ విద్యాం వరిష్టాం. మొదటి మంత్రంలో అశ్వలాయనుడి యొక్క వాక్యాలన్నమాట. ఆ వాక్యాలను చూస్తేనే మనకు తెలిసిపోతుంది అశ్వలాయనుడు చాలా వివేకి అని తెలుస్తుంది. ఎలా తెలుస్తుందంటే, కొంతమంది వైద్యుల దగ్గరికి వెళతారు. వైద్యుడి దగ్గరికి వెళ్ళి, నాకు చాలా బాధగా ఉందండి, నాకు బాధ దేనివల్ల వచ్చిందో నాకు తెలియలేదు, అది డయాగ్నోస్ చేసి నాకు మందు ఇవ్వండి అని అడుగుతారు కొంతమంది రోగులు. కొంతమంది నాకు ఫలానా బాధ ఫలానా అని చెప్పి వీళ్ళే చెప్పి నాకు ఆ ట్రీట్మెంట్ ఇవ్వండి అని అడుగుతారు. అంటే కొంత ఇన్ఫార్మ్డ్ అనమాట. ఆ జబ్బు గురించి, దానికి సంబంధించిన టెస్ట్ల గురించి, మెడిసిన్ గురించి ఇన్ఫార్మ్ అయి ఉంటుంది వీళ్ళకి ముందుగానే. అలా అడిగేవాళ్ళు కొంతమంది, ఏమీ తెలియకుండా బాధతో వెళ్ళేవాళ్ళు కొంతమంది. అదేవిధంగా ఇప్పుడు అశ్వలాయనుడు ఆ గురువుగారిని అడుగుతున్నాడు, నాకు బ్రహ్మ విద్య కావాలి అని అడుగుతున్నాడు. నాకు దుఃఖాన్ని పోగొట్టండి, నాకు ఈ సంసారం నుంచి బయటపడాలనుంది అని అడగలేదు. కానీ ముందుగానే ఆయనకి బ్రహ్మ విద్య అనేది ఒకటి ఉన్నదని, ఆ బ్రహ్మ విద్య వల్ల మాత్రమే జ్ఞానం వస్తుందని, ఆ జ్ఞానం మాత్రమే మోక్షమని, అవన్నీ విషయాలు తెలుస్తున్నాయి ఆయనకి. ఎలా తెలుస్తుందంటే ఈ వాక్యాలను బట్టి తెలుస్తుంది. చూడండి, బ్రహ్మ విద్యాం వరిష్టాం, అన్ని విద్యలలోకి బ్రహ్మ విద్య అనేటువంటిది శ్రేష్టమైనది అని విన్నాను. అది గొప్పవాళ్ల చేత, సద్విహి మహాత్ముల చేత గ్రహించబడుతున్నది, సేవ్యమానం అని చెప్పి విన్నాను. ఏది పొందిన తర్వాత అన్ని పాపాలు పోతాయో అది కూడా నాకు తెలుసు. ఆ బ్రహ్మ విద్య కనుక తెలుసుకుంటే పాపాలన్నీ పోతాయని కూడా విన్నాను నేను, అది గ్రహించాను. పరాత్పరం పురుషం యాతి విద్వాన్, విద్వాంసుడైన వాడు ఆ పరాత్పరుడైనటువంటి పరమాత్మను పొందితే ఈ పాపాలన్నీ పోతాయని తెలిసింది, కనుక నాకు ఆ బ్రహ్మ విద్య చెప్పండి అన్నాడు. ఏ స్టూడెంట్ అయినా అడుగుతున్నాడా వచ్చి అట్లా? దాన్ని బట్టి తెలుస్తుంది ఎంత పరిపక్వత ఉంది, మానసిక పరిపక్వత ఉంది అశ్వలాయనుడికని తెలుస్తున్నది. చూసారా,
మనం ఎందుకు మన పాటికి మనం వస్తాం, కూర్చుంటాం, పోతాం. కానీ మనకు ఆ అశ్వలాయనుడికి ఉన్నటువంటి భేదం ఏమిటో మనం గ్రహించాలి. మొదటి మంత్రంలోనే ఉన్నది చూడండి. అదేవిధంగా ముండకోపనిషత్తులో చూసాం. శౌనకుడు అడిగాడు, ఏక విజ్ఞానేన సర్వ విజ్ఞానం భవతి, అది నాకు చెప్పండి అన్నాడు. ఒకటి తెలుసుకుంటే అన్నీ తెలుసుకున్నట్లే అని చెప్పి విన్నాను నేను, అదేమిటో నాకు చెప్పండి అన్నాడు. అంటే పూర్వం కొంచెం ఆ వేద అధ్యయనం, కొంచెం శాస్త్రం వినికిడి ఉంటే, దాని మీద విచారణ కొంచెం చేసి ఉంటే అది తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాస వస్తుంది. ఈ కలియుగంలో ఎవరికి వస్తున్నదండి? చాలా కష్టం. పర్వాలేదు, రాకపోయినప్పటికీ కూడా అది కలిగిస్తారు వస్తే, క్లాసుకు వచ్చిన తర్వాత. అది మన పద్ధతి ఇక్కడ. అప్పుడు అశ్వలాయనుడికి అలా ఉండేది. ఎందుకు చెప్తున్నానంటే, అశ్వలాయనుడు ఎంత గొప్పవాడో చూడండి. అయినప్పటికీ కూడా గురుముఖంగా వినాలి అనేటువంటి శ్రద్ధతో వచ్చాడు. గురుముఖంగా వింటేనే అది వస్తుందని చెప్పి ఉపసమేత్య అన్నారు చూసారా. ఉపసమేత్య అంటే గురువుని సమీపించి అన్నారు. దాన్ని బట్టి ఏం తెలుస్తుంది? ఎవరికి వాళ్ళు సొంతగా ప్రయత్నం చెయ్యకూడదు, తమకు తాముగా బ్రహ్మ విద్యను పొందాలని ప్రయత్నం చెయ్యకూడదు అని మనకు తెలుస్తుంది. తర్వాత మంత్రం, రెండవ మంత్రంలో బ్రహ్మదేవుడు చెప్తున్నాడు, తస్మై సహోవాచ అని ఉపనిషత్తు చెప్తోంది. అటువంటి అశ్వలాయనుడికి ఈ బ్రహ్మదేవుడు బోధిస్తున్నారు. ఉవాచ పితామహశ్చ, పితామహ బ్రహ్మదేవుడు ఏం చెప్పారు? శ్రద్ధా భక్తిం ధ్యానయోగాత్ అవేహి. నీవు ఆ బ్రహ్మ విద్యని శ్రద్ధతో నేర్చుకో, భక్తితో నేర్చుకో, ధ్యానయోగంతో నేర్చుకోవలసినది. తర్వాత ఇంకొక అర్హతలు చెప్తున్నారు. ఇప్పుడు రెండో మంత్రం నుంచి ఈ యొక్క విద్యను ఎలా పొందగలుగుతావు, సాధనాలు చెప్తున్నారు. ఏమిటి ఆ సాధనాలు అంటే 2, 3, 4 మంత్రాల్లో సాధనాలు చెప్తున్నారు. రెండవ మంత్రంలో చెప్పినవి 3 సాధనాలు, శ్రద్ధ, భక్తి, ధ్యానం. 3, 4 మంత్రాల్లో చెప్పేది మూడో ధ్యానం, అంటే మూడో సాధనం. 4వ సాధనం, 3, 4 మంత్రాల్లో 4వ సాధనం. ఏమిటి ఆ సాధనాలు అంటే, శ్రద్ధ అంటే శ్రవణం చెయ్యమని అర్థం. ఎవరైతే ఈ బ్రహ్మ విద్యను తెలుసుకోవాలని కోరుకుంటారో వాళ్ళు శ్రవణం చెయ్యాలి. భక్తి అంటే మననం అన్నారు. శ్రవణం అంటే ఏమిటి? పద్ధతిగా క్రమంగా ఒక శ్రోత్రియుడైనటువంటి గురువు దగ్గరికి వెళ్ళి అధిక కాలం, దీర్ఘకాలం ఈ యొక్క వేదాంత శాస్త్రాన్ని వినాలి. అలా వినడమే శ్రవణం అన్నారు. తర్వాత భక్తి అన్నారు. భక్తి అంటే మననం అన్నారు. శ్రవణం దేనికోసం? మనలో ఆత్మ అజ్ఞానం పోగొట్టుకోవడానికి శ్రవణం. మననం, భక్తి అంటే మననం. మననం అంటే మనలో సందేహాలు ఉంటాయి. వింటున్నప్పటికీ కూడా ఒక పక్కన ఇక్కడ వింటూనే ఉంటాం, కానీ మనస్సులో ఎన్నో సందేహాలు ఉంటాయి, సంశయాలు. ఆ సంశయాలు ఉన్నంత వరకు మనకు నిశ్చలమైనటువంటి జ్ఞానం రాదు, నిశ్చయమైన జ్ఞానం రాదు. ఆ సందేహాలు పోవాలంటే మననం చేయాలి, ఇంటికి వెళ్ళాలి, మళ్ళీ మళ్ళీ చదవాలి. ఈ జగత్తంతా మిథ్య ఎట్లా అవుతుంది? ఆత్మ అంటారు, నేను ఈ శరీరం కాకుండా ఆత్మ అనేది ఎక్కడ ఉన్నది? ఇవన్నీ వస్తూ ఉంటాయి, ఏదో విన్నామే కానీ అనుమానం వస్తూ ఉన్నదే అన్న. అనుమానాలు పోయే వరకు మననం చెయ్యాలి. తిరిగి 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 అదే చదువుతూ ఉండాలి. అలా మననం చేయడమే భక్తి అన్నారు. హే అశ్వలాయన, అలా గనక మననం చేస్తే నీకు ఈ బ్రహ్మ విద్య పూర్తిగా అర్థమవుతుంది అన్నారు. అంతేకాదు, ఇంకొక సాధన కూడా ఉంది.
నిధిధ్యాసనం. ధ్యాన యోగం అంటే నిధిధ్యాసనం చెయ్యాలి. అంటే విపరీత భావన పోవడం కోసం నిధిధ్యాసనం చెయ్యాలి. వేదాంత ధ్యానం అంటారు. వేదాంత ధ్యానం అంటే ఏమిటి? మనలో ఉన్నటువంటి జన్మల వాసనలు ఉంటాయి, కొన్ని బలహీనతలు ఉంటాయి మనలో. అదే అలవాట్లో ఉంటాం, ఆ గురువులోనే ఉంటాం. ఎంత చెప్పినా కూడా ఏమిటో పాప స్వామిని చెప్తున్నారు కానీ అవన్నీ మనకు అయ్యే పనేనా అంటూ ఉంటాం. ఇవన్నీ విపరీత వాసనలు అన్నమాట. అంటే మనశ్శాంతి కావాలి అంటే దేనికో పరిగెడుతూ ఉంటాం. అది అక్కడ దొరుకుతుంది మనశ్శాంతి, ఇక్కడ దొరుకుతుందని పరిగెడతాం. వ్యక్తి వివాహం చేసుకుంటే నాకు శాంతిగా ఉంటాను, నేను హాయిగా ఉంటాను, ఆనందంగా ఉంటాను అనుకుంటాడు. వివాహం అయిన తర్వాత పుత్రుడు పుడితే ఆనందంగా ఉంటాను అనుకుంటాడు. మంచి ఉద్యోగం వస్తే నాకు బాగా జీతం గనక వస్తే నేను బాగా ఆనందంగా ఉంటాను అనుకుంటాడు. అదేవిధంగా అమ్మాయి నన్ను బాగా చూసుకుంటూ ఉంటే నాకు బాగా శాంతిగా ఉంటుంది అనుకుంటాడు. ఇవన్నీ మనసులో ఉన్నటువంటి ఒక దీర్ఘమైనటువంటి ఒక ఆలోచనలో ఉంటాడు మనిషి. తన శాంతి, తన సంతోషం, తనకు రక్షణ ఇవన్నీ కూడా అవతలి వ్యక్తుల మీదనో కలిగినటువంటి ఈ యొక్క పొసిషన్స్ ఉంటాయి చూసారా, కారు, ఇల్లు, వాహనాలు ఇవన్నీ ఉన్నాయి కదా, వీటి వల్లనే బ్యాంక్ బ్యాలెన్సు అవి చూసుకుంటూ నా జీవితానికి శాంతి వీటి వల్లనే లభిస్తుంది అనుకుంటూ ఉన్నాను చూసారా, అది విపరీత భావన. అంటే ఎంత వేదాంతం చదివినా కూడా ఇవన్నీ లేకపోతే ఇక్కడ ఏముందండి అని అనిపిస్తుంది మనస్సుకి. మీరు ఎన్నెన్నా చెప్పండి, హాయిగా ఇల్లు ఉంటేనే కదా, మంచి ఉద్యోగం ఉంటేనే కదా, బాగా డబ్బులు ఉంటేనే కదా ఆనందం అని అనిపిస్తూ ఉంటుంది మనకు. ఇవన్నీ విపరీత భావనలు అన్నమాట. శాస్త్రం ఏం చెప్తోంది? నీ సుఖం కానీ, శాంతి కానీ, ఆనందం కానీ నీ ఇంటి వల్లనో కానీ, లేకపోతే పిల్లల వల్ల కానీ, ఏ బంధం వల్ల కానీ, ఏ యొక్క ఆస్తిపాస్తుల వల్ల కానీ రావడం అనేటువంటిది జరగదు అన్నారు. అందులో లేదు, ఉంటే కదా రావడానికి. అందులో లేదు ఆనందం. నువ్వు శాంత స్వరూపుడివి, ఆనంద స్వరూపుడివి. ఎక్కడ కనపట్టలేదండి ఆనంద స్వరూపం అన్నారు. ఆ భావంలో మనస్సు బాగా ఇమిడిపోయి ఉంది. ఏదో కాసేపు టీవీ పెట్టుకుంటే ఆనందంగా ఉంటుంది అనుకుంటాను, సినిమా చూసిస్తే ఆనందంగా ఉంది అనుకుంటాను. అందుకని వాటి కోసం పరిగెడుతూనే ఉంటుంది మనస్సు. మా వారు కాస్త నెమ్మదిగా మాట్లాడితే ఆనందం అనుకుంటాను. వారు మాట్లాడకుండా కొంచెం కోపంగా ఉంటే ఆ రోజు మూడ్ అవుట్ అన్న. అదేవిధంగా భార్య, పిల్లలు, మన శాంతి, సుఖం, ఆనందం ఎవరి మీదనో ఉన్నది అని చెప్పి మనం ఎప్పుడూ వాటి మీద ఆధారపడటం మనకు అలవాటైపోయింది. చిన్నప్పటి నుంచి బొమ్మల కోసం ఎగబడ్డాం, తర్వాత బెలూన్ల కోసం ఎగబడినాం, బెలూన్ల తర్వాత ఇంకో బొమ్మల కోసం ఎగబడ్డాం, తర్వాత కాయిన్స్, గోల్డెన్ కాయిన్స్, ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి ఇలా మన మనస్సు అలవాటు పడి ఉండి, నువ్వు బ్రహ్మస్వరూపానివి ఆనందం అనగానే ఇది ఎక్కడండి అంటాం. అది విపరీత భావన. అది పోవాలంటే నిధిధ్యాసనం చేయాలి. కూర్చొని నేను శరీరాన్ని కాదు, మనస్సుని కాదు, బుద్ధిని కాదు, నేను ఆత్మస్వరూపాన్ని అని నిధిధ్యాసనం చెయ్యాలి నాయన. అలా చేస్తే నీకు బ్రహ్మజ్ఞానం వస్తుంది అన్నారు. ఎవరు చెప్తున్నారు? బ్రహ్మదేవుడు చెప్తున్నాడు. నేను చెప్తే మీరు వినరు, బ్రహ్మదేవుడు చెప్తున్నాడు. అంతేకాదు 4వ సాధనం చెప్తున్నారు, త్యాగం అన్నారు. నా కర్మణాన ప్రజయాధనేన. సన్యాసి ఇంటికి వచ్చేటప్పుడు ఈ మంత్రం చెప్పి ఆహ్వానించాలి. అందుకోసం నేను నేర్చుకోవాలి మంత్రం. నా కర్మణాన ప్రజయాధనేన త్యాగేనైకే అమృతత్వమానశు. త్యాగం అన్నీ వదిలిపెట్టాలి. దేని మీద ఆశ ఉండకూడదు. కుటుంబంలో ఉంటున్నా కూడా, ధనం సంపాదిస్తున్నా కూడా, ఇవన్నీ ఈ శరీరం యొక్క యాత్ర జరగడానికి కోసమే కానీ వాటిలో ఎటువంటి ఆశ, ఆసక్తి ఉండకూడదు. అలా త్యాగం గుణం గనక ఉంటే ఈ బ్రహ్మాన్ని నువ్వు పొందవచ్చు అన్నాడు. అది 3-4 మంత్రాల్లో చెప్పారన్నమాట. వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థాః.
ఎవరైతే దీన్ని తెలుసుకోవాలనుకుంటారో వాళ్ళు సన్యాసం తీసుకుంటారు అన్నాడు. అట్లంటే మేమందరం అవుటా అండి అని అంటారు. ఇక్కడ సన్యాసం అంటే ఆంతర సన్యాసం. సన్యాసం అంటే 2 రకాలైన సన్యాసం ఉంది. బాహ్య సన్యాసం, ఆంతర సన్యాసం. బాహ్య సన్యాసానికంటే ఆంతర సన్యాసం ముఖ్యం. ఆంతర సన్యాసం అంటే మనస్సు దేనిలో కూడా ఈ ప్రాపంచిక భోగాల మీద ఆసక్తి లేకుండా ఉండడమే ఆంతర సన్యాసం అన్నారు. అటువంటి ఆంతర సన్యాసాన్ని గనక పొందితే మనిషి అతనికి ఈ జ్ఞానం లభిస్తుంది అన్నారు. బాహ్య సన్యాసం తప్పనిసరి కాదు, ఆంతర సన్యాసం తప్పకుండా ఉండాలి. మోక్షం పొందాలంటే నువ్వు బాహ్య సన్యాసం తీసుకున్నావో లేదో, కాషాయ వస్త్రం ధరించడం బాహ్య సన్యాసం అంటే ఏమిటి? వైదిక కర్మలన్నీ వదిలిపెట్టేసి ఎవరితో సంబంధం లేకుండా, ఇల్లు వాకిలి పిల్లలు లేకుండా బాహ్య సన్యాసం తీసుకోవడం, కాషాయ వస్త్రం వేసుకోవడం. శాస్త్రం చెప్తుంది ఇది కంపల్సరీ కాదు, తప్పనిసరిగా తీసుకోవాల్సిన అవసరమే లేదు. కానీ తప్పనిసరిగా ఉండవలసింది ఏంటంటే ఆంతరంగికమైనటువంటి ఒక త్యాగ భావన. త్యాగం అంటే సన్యాసం, సన్యాసం అంటే త్యాగం. 18వ అధ్యాయంలో చూసాం భగవద్గీతలో. కనుక ఆంతర సన్యాసం తప్పనిసరిగా అవసరం నాయన. అది కనుక ఉంటే ఈ జ్ఞానాన్ని పొందవచ్చు అన్నారు. తర్వాత ఆంతర సన్యాసాన్ని గురించి చెప్పి, అంటే ఏమిటి ఆంతర సన్యాసం అంటే? ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా సరే వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉండడం ఆంతర సన్యాసం. రెడీ టు లూజ్ ఆల్ లూజబుల్స్ అంటారు. ఈ శరీరం పోయేదే, ఈ డబ్బు ఆస్తులు ఇవన్నీ శాశ్వతం కాదు. చెప్తాం పైకి, ఏమండి ఇవన్నీ శాశ్వతమా అండి అంటాం. ఈ ధనం, పేరు, ప్రతిష్ట, గృహం, శరీరం, బాంధవులు, పిల్లలు, వీళ్ళందరూ ఏది శాశ్వతం కాదు. ఒక్కటి చెప్పండి ఈ ప్రపంచంలో ఇది శాశ్వతం అని చెప్పండి, చూపించండి ఏదైనా ఒక్కటి ఉంటే. కాదు. అశాశ్వతమైనటువంటి వాటిని ఎప్పటికైనా వదులుకోవడానికి ఏ క్షణంలోనైనా సంసిద్ధంగా ఉండడమే ఆంతర సన్యాసం. అయ్యో అది లేకపోతే నేను ఉండలేను అనకూడదు. పోయినా సరే రెడీగా ఉండాలి, పోవడానికి సిద్ధం, వచ్చినవన్నీ పోవడం సిద్ధం. ఆ మాట చెప్తేనే భయం మనకు ముందు. అటువంటి మనస్థితి కావాలి. వదులుకోవడానికి సిద్ధంగా ఉండాలి దేన్నైనా సరే. అది మనల్ నుంచి వదిలిపోవడానికి ముందే మనమే టాటా గుడ్ బై చెప్పాలి. లేకపోతే ఏమవుతుంది? ఎట్లాగైతే దోస పండు ఆ ఉర్వారు కమివ బంధనాన్ని వదిలి వచ్చేసి హాయిగా ఉంటుంది, అదేవిధంగా మన పరిపక్వత రావాలి. అది ఆంతర సన్యాసం అంటే. దేని మీద కూడా మనకు అయ్యో పోయిందే అనేటువంటి బాధ ఉండకూడదు. వచ్చింది పోక తప్పదు అనేటువంటి జ్ఞానం ఉండాలి. అటువంటి ఆంతర సన్యాసం అన్నారు. తర్వాత 5వ మంత్రం నుంచి ఈ 3 సాధనాలు, మొదట 2వ శ్లోకం, 4వ సాధనం 3, 4 శ్లోకాలు. త్యాగం అనేటువంటిది చాలా ముఖ్యం కనుక 2 మంత్రాలు చెప్పారు. ఓకే, ఎంత శ్రవణం చేసినా, మననం చేసినా, నిధిధ్యాసనం చేసినా వైరాగ్యం లేకుండా, త్యాగగుణం లేకుండా ఇవి రాయదు నాయన. వింటారు అందరూ, కానీ ఆ త్యాగగుణం ముఖ్యం అన్నారు. సన్యాసి భావన. ఎందుకంటే కర్మయోగ, ఉపాసన యోగాలన్నీ పూర్తి చేసుకొని, పోల్ వాల్ట్ చెప్పానా, హై జంప్ చేయడానికి పోల్ వాల్ట్ తీసుకొని అట్లా పైకి వెళ్తాడు. వెళ్ళి ఏం చేస్తాడు? అవతల దూకుతాడు, గోల్డ్ మెడల్ వస్తుంది, మోక్షం అన్నమాట. దూకేటప్పుడు అయ్యో ఇది వదిలిపెట్టాలా అంటే వదిలిపెట్టకపోతే అటువైపు మోక్షం రాదు నీకు. పోలు వాళ్ళ దేనికోసం? పైకి వెళ్ళడం కోసమే కదా. వెళ్ళిన తర్వాత దాన్నే పట్టుకుంటానంటే ఎట్లా? అదే విధంగా గృహస్థాశ్రమం, పిల్లలు, భర్త, భార్య, మన ఆస్తులు పాస్తులు ఇవన్నీ పోల్ వాల్ట్ లాంటివి అనమాట. అక్కడికి వెళ్ళంగానే వదిలిపెట్టాలి. కొంత వయసు రాగానే ఇవన్నీ వద్దు, నాకు ఆ భగవంతుడే అనేటటువంటి చింతన ఉంటే మోక్షం అన్నారు. సరే, 6వ మంత్రంలో
ధ్యాన స్వరూపాన్ని చెప్తున్నారు. ఎలా ధ్యానం చేయాలి? 5వ మంత్రంలో చెప్పారు, వివిక్త దేశేశ సుఖాసనస్థ. ధ్యాన స్వరూపం అన్నమాట. ధ్యానం చేయడానికి సాధనాలు ఏమిటి? మనిషి ఒంటరిగా ఉండడం నేర్చుకోవాలి, ఆసన స్థితిలో కూర్చోవాలి, శుభ్రంగా ఉండాలి, మనస్సుని ఇంద్రియాలని నిగ్రహించాలి. అలా కూర్చొని ఇంద్రియాలను నిగ్రహించిన తర్వాత గురువుని ప్రార్థించాలి. స్వగురుం భక్త్యా ప్రణమ్య అన్నారు. అప్పుడు ధ్యానం మొదలు పెట్టాలి. ఏం ధ్యానం చేయాలి చెప్తున్నారు. 6, 7 ఏకరూప ధ్యానం చెప్పారు. ఉమాసహాయం పరమేష్ఠినం విభుం అన్నారు. ఏకరూప ధ్యానం చేయాలి. 7వ మంత్రంలో ధ్యాన స్వరూపం చెప్పారు. హృత్పుండరీకం 6వ మంత్రం ధ్యాన స్వరూపం, 7వ మంత్రం కూడా ధ్యాన స్వరూపం. 6వ మంత్రంలో ధ్యాన స్వరూపం చెప్పి 7వ మంత్రంలో ఏకరూప ధ్యానం. తర్వాత 8, 9 మంత్రాల్లో విశ్వరూప ధ్యానం చెప్పారు. ఏకరూప ధ్యానంతో మొదలుపెట్టి విశ్వరూప ధ్యానానికి వెళ్ళాలి. సబ్రహ్మ సశివ సేంద్ర సోక్షర పరమస్వరాట్, ఇవి విశ్వరూప ధ్యానం. 9వ మంత్రం కూడా విశ్వరూప ధ్యానం, విరాట్ ధ్యానం. ఇలా ధ్యానం చేసిన తర్వాత 10వ మంత్రంలో అరూప బ్రహ్మ విచార అన్నారు. 10వ మంత్రంలో అరూప బ్రహ్మ, నిర్గుణం బ్రహ్మ విచారం. 11వ మంత్రంలో ఈ ఆత్మని తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకోవాలని ఒక ఉదాహరణ చెప్పారు. ఆత్మానం అరణిం కృత్వా అన్నారు. అరణి అనేటువంటి కట్టెని తీసుకొచ్చి ఆ కట్టె మీద ఇంకొక కట్టెని పెట్టి కనుక రాపిడి చేశామంటే అట్లాగైతే అందులో నిప్పు పుడుతుంది. అదేవిధంగా ఈ ఓంకారం అనే అరణిలో మనస్సుని నిలకడగా నిలిపి చింతన చేస్తూ ఉంటే ఆ యొక్క పరమాత్మ జ్ఞానం మనకు లభిస్తుంది అన్నారు. అంటే గురుప్రాప్తి అని అర్థం. జ్ఞాన నిర్మథనాభ్యాసాత్ అన్నారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం క్లాసులో? ఆత్మానం అరణిం కృత్వా అన్నారు. ప్రణవంచ ఉత్తరారణిం అన్నారు. ప్రణవం అంటే ఓంకారం ధ్యానం చేస్తూ ఆ ఓంకారం యొక్క అసలు స్వరూపాన్ని తెలుసుకోవాలి. అది మాండుక్యంలో చదువుతాం తర్వాత. ఓంకారాన్ని విషయాన్ని తెలుసుకొని ఆ జ్ఞానం నిర్మథనం చేయాలి. వినాలి, తిరిగి వినాలి. ఇంటికి వెళ్ళి అదే చింతనలో ఉండాలి. అలా గనక చేస్తే పాశం దహతి పండిత అన్నారు. ఆ పండితుడు పాశం నుంచి బయటపడతాడు. పాశం అంటే త్రాడు. ఎటువంటి త్రాడు? మృత్యు త్రాడు. ఆ మృత్యు పాశాన్ని నుంచి బయటపడతాడు. జనన మరణాల నుంచి బయటపడతాడు అని అర్థం. తర్వాత 12వ శ్లోకంలో 12వ మంత్రం చాలా ముఖ్యమైన మంత్రాలు. 12 నుంచి 13, 14, 15, 16, 17 అన్నీ ముఖ్యమైన మంత్రాలు. తర్వాత చెప్తాను ఏవి ముఖ్యమైన మంత్రాలు. ఇప్పుడు 12, 13, 14లో అవస్థాత్రయ సాక్షి అని చెప్తున్నారు. ఆత్మ అవస్థాత్రయ సాక్షి. జాగ్రత్త అవస్థలోను, స్వప్నావస్థలోను, సుషుప్తి అవస్థలోను చూస్తూ ఉన్నది, తెలుసుకుంటున్నది అని అర్థం. సయేవ మాయా పరిమోహితాత్మ అన్నారు. ఈ మాయ అనే మోహం వల్ల కప్పబడి ఆ ఆత్మ ఏం చేస్తుంది? పరమాత్ముడే జీవాత్ముడిగా కిందికి దిగొచ్చాడు. పరమాత్ముడే జీవాత్మ రూపంలో మాయ వల్ల ఈ శరీరంలో కప్పబడినాడు. కప్పబడి ఏం చేస్తున్నాడు? జాగ్రత్తలో అన్ని విషయాలు తెలుసుకుంటున్నాడు, కలలో అన్నీ తెలుసుకుంటున్నాడు, నిద్రలో కూడా ఏమీ లేవని తెలుసుకుంటున్నాడు. సమస్త సాక్ష్యం అన్నారు. అదే చెప్తున్నారు ఇక్కడ. అన్నీ అనుభవిస్తున్నాడు. జాగ్రత్త అవస్థలో స్త్రీ అన్నపానాది విచిత్ర భోగై అన్నారు 12వ శ్లోకంలో. 13వ శ్లోకంలో స్వప్నం. 12వ శ్లోకం జాగ్రత్త అవస్థ సాక్షిగా చెప్పి 13వ శ్లోకంలో స్వప్న అవస్థ సాక్షిగా చెప్పి 13వ శ్లోకంలోనే 3, 4 లైన్లు సుషుప్తి సాక్షి అన్నారు.
అది కనుక 12, 13 శ్లోకాలు ఏం చెప్తున్నాయి? ఆత్మ అవస్థాత్రయ సాక్షి అని చెప్తున్నాయి. తర్వాత 13వ మంత్రంలో పునశ్చ జన్మాంతర, ఇవన్నీ మహావాక్య మంత్రాలు. పునశ్చ జన్మాంతర కర్మయోగాత్, తను చేసిన కర్మలు ఏవే ఉన్నాయో అవన్నీ పురత్రయే క్రీడతి, ఈ 3 శరీరములందు క్రీడిస్తున్నట్ట జీవుడు. 3 శరీరాలు ఏమిటి? స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు. పురత్రయే క్రీడతి. తర్వాత ఆధారం ఆనందం, పరమాత్మ ఈజ్ ఆధారం, అన్ని పరమాత్మలోనే లయిస్తాయి అన్నారు. దీన్నే అధ్యారోపం అంటున్నారు. 15వ మంత్రం నుంచి అధ్యారోపం, ఆ పరమాత్మ నుంచే సర్వం జనించింది అని చెప్తున్నారు. ఏతస్మాత్ జాయతే ప్రాణః, అంటే ప్రాణం, మనస్సు, ఇంద్రియాలు, ఆకాశం, వాయు అన్నీ కూడా ఈ ఆత్మ నుంచే జనించినాయి. దీన్ని అధ్యారోపం అన్నాం. సృష్టి. 16వ మంత్రం అపవాద మంత్రం. అంటే ఇవన్నీ కూడా నిజంగా సృష్టి కాదు, ఇదంతా పరమాత్మే అని చెప్తుంది. యత్ పరం బ్రహ్మ సర్వాత్మ అన్నారు. ఇవన్నీ కూడా ఆ బ్రహ్మ మీద ఆరోపింపబడినాయి, నామరూపాలన్నీ కూడా. ఎలాగైతే ఈ కుండ అనేటువంటిది మట్టి మీద ఆరోపింపబడింది కదా, కుండ అనేటువంటి పేరు, కుండ అనే రూపం దేని మీద ఆరోపింపబడినాయి? మట్టి మీద. ముందు ఏం చెప్పాం? కుండ ఉన్నది అన్నాం, కుండకి మట్టి కారణం అన్నాం. కుండ ఉన్నది, కుండకి మట్టి కారణం. ఇది అధ్యారోపం, సూపర్ ఇంపోజిషన్ అంటారు. 2 స్టెప్పులు అధ్యారోపం. వాళ్ళందరూ డాన్స్ స్టెప్పులు వేస్తే మనం ఈ స్టెప్పులు వేస్తాం. స్టెప్గా మనం అర్థం చేసుకోవాలి. కుండ ఉన్నది అన్నా, కుండ అనేటువంటిది మట్టితో చేయబడిందన్నా, కుండకి మట్టి కారణం అన్నాం. అధ్యారోపం అయిపోయింది. 16వ మంత్రం చెప్తోంది అపవాదం. కుండ అనేది నిజంగా లేదు, నిజంగా కుండ లేదు. ఏమిటి ఉన్నది? మట్టి మాత్రమే ఉన్నది. ఆ మట్టి కుండగా కనపడుతున్నది కనుక, కుండ అనేది లేదు కనుక, మట్టి అనేది కారణం కాదు కనుక, మీరు కుండను చూస్తున్నా, కుండను పట్టుకున్నా కుండన కాదు ఉన్నది, ఉన్నది మట్టి మాత్రమే. అలాగే అపవాదం అన్నమాట. ఇది అపవాదం చేసేసాం. కుండ ఉన్నదా లేదా? కుండ లేదు, మట్టి ఉన్నది. మట్టి మాత్రమే ఉంది. మట్టి ఏ రూపంలో ఉంది? కుండ రూపంలో ఉంది. అంతే. అదేవిధంగా కుండను మర్చిపోండి. ప్రపంచం నామరూప ప్రపంచం. రూపాలన్నీ చూస్తున్నాం కదా మనం. రూపానికి ఒక పేరు ఉంది కదా, ఒక్కొక్క రూపానికి ఒక్కొక్క పేరు. ఈ రూపం, ఈ పేరు బ్రహ్మ మీద ఆరోపింపబడినాయి. జగత్తు ఉన్నది, ఈ జగత్తుకు కారణం బ్రహ్మ అన్నాం. అధ్యారోపం. అపవాదం ఏమిటి? అసలు జగత్తు లేదు, పేరు లేదు, రూపము లేదు, ఆ బ్రహ్మమే ఉన్నది, బ్రహ్మకే ఈ పేరు పెట్టాం. అపవాద. అది చెప్పారన్నమాట 16వ మంత్రంలో. తత్వమేవ త్వమేవ తత్ అన్నారు. ఓ అశ్వలాయన, నిజంగా నువ్వే ఆ బ్రహ్మానివి, ఆ బ్రహ్మమే నువ్వు. శరీరం కాదు, మనస్సు కాదు, చీము నెత్రుతో కూడినటువంటిది, ఎముకల గూడైనటువంటి ఈ శరీరం కాదు అశ్వనాయనుడంటే.
అశ్వలాయనుడు ఆ పరమాత్మ స్వరూపమే లోపల ఉన్నటువంటి బింబ చైతన్యం ఆత్మ చెప్పి, కనుక ఈ యొక్క త్వం అంటే నీవు, తత్ అన్నాడు. నీవు ఆ పరమాత్మ, తత్ త్వమేవ త్వం తత్ అన్నారు. తత్వమేవ త్వమేవ తత్ అన్నారు. 16వ లైన్లో 16వ మంత్రంలో చివరి లైన్లో ముఖ్యమైనటువంటి మహావాక్యం. తర్వాత 17వ మంత్రంలో అంటే ఇక్కడ ఏంటి ఈ మంత్రాల్లో చెప్పింది సారాంశం అంటే, నేను అన్నిటి యందు ఉన్నాను అని అర్థం. మొదటిది 4 విషయాలుగా చెప్పారనమాట ఇక్కడ. ఫస్ట్ స్టేజ్ ఏంటంటే నేను ఆత్మను అన్నిటికంటే వేరై ఉన్నాను, వేరుగా ఉన్నాను, విలక్షణ అన్నాడు. మొదటి మెట్టు నేను ఉన్నాను, అన్నిటికంటే వేరుగా ఉన్నాను. సాక్షిని కదా, సూక్ష్మ శరీరం స్థూల శరీరం ఇవన్నిటికీ సాక్షిగా ఉన్నాను, అన్నిటికంటే వేరుగా ఉన్నాను. మొదటి మెట్టు. రెండవ మెట్టు ఏంటంటే ఆత్మనైనటువంటి నేను అన్నిటికీ కారణంగా ఉన్నాను. ఆత్మనైన నేను అన్నిటికీ కారణంగా ఉన్నాను. రెండవ మెట్టు. మూడవ మెట్టు ఏంటంటే అన్నీ లేవు, అసలు అన్నీ నేనే అన్నారు. అన్నీ నేనే అన్నారు. నాలుగవ మెట్టు ఏమిటంటే నేను స్వతంత్రంగా ఉన్నాను, నేను దేని మీద ఆధారపడి లేను, నేను స్వతంత్రమైనటువంటి ఆత్మని అని. ఎలా చెప్పాలి అంటే నేను అన్నిటికంటే వేరుగా ఉన్నానంటే సాక్షిగా ఉండడం వల్ల నేను వేరుగా ఉన్నాను, నెంబర్ 1. నెంబర్ 2, తస్మాత్ జాయతే ప్రాణ, ఇవన్నీ నా నుంచి పుట్టినయి, నేను కారణం. అవన్నీ నా నుంచి పుట్టినయి కనుక నేను కారణం. రెండవ మెట్టు. మూడవ మెట్లో ఏం చెప్పాం? అన్నిటికీ నేనే కారణం కనుక, అన్ని కార్యములే కనుక ఆ కారణాలన్నీ కూడా కారణం అనేటువంటి నేను కార్యాలుగా కనపడుతున్నాను, కార్యరూపంలో కనపడుతున్నాను. నేను కారణాన్ని, ఆత్మనే నేను అన్నీ నామరూపాలుగా కనపడుతున్నాను. నాలుగవ దాంట్లో ఏం చెప్పాం? నేను వీటన్నిటి నుంచి బద్ధుడను కాను, నేను వేరుగా ఉన్నాను, స్వతంత్రంగా ఉన్నాను అన్నారు. కళలో చూసే పదార్థాలన్నిటికంటే మనం వేరుగా ఉన్నామా లేదా? అదేవిధంగా వ్యవహారంలో చూసే పదార్థాలన్నిటికంటే కూడా నేను వేరుగా ఉన్నాను. నేను అంటే ఏ నేను? బింబ చైతన్యమా, ప్రతిబింబ చైతన్యమా? పంచకోశాలు దాటి వెళ్ళాలి చెయ్యి, పైకి చెయ్యి చెప్పుకుంటున్నా కూడా ఈ పంచకోశాలు దాటి గ్రహించాలి. మనం నేను అనగానే ఈ శరీరం మనస్సే అనుకుంటాం. అది కాదు అసలు నేను అనేది. నేను అంటే ఆ ఎరుక ఉనికి, ఎరుక ఉనికి అలా గ్రహించాలి. ఇక్కడితో ముఖ్యమైన టీచింగ్ అయిపోయింది. 4వ స్టేజ్. తర్వాత ప్రపంచం బ్రహ్మ భిన్నంగా లేరు అని అర్థం. ఇప్పుడు అర్థమైందా? అంతా బ్రహ్మమయం అని చెప్పి పాడతాం ఊరికే. ఊరికే పాడితే ఏం ప్రయోజనం అండి? అర్థం చేసుకొని పాడాలి కదా. అర్థం చేసుకొని మీరు పాడతారు ఇప్పుడు, ఎందుకంటే చదివారు కనుక పాడతారు. సర్వం బ్రహ్మమయం అంటే నేనే అంతటా వ్యాపించి ఉన్నాను అన్ని నామరూపాల్లో. అర్థమైందా? 17వ మంత్రంలో ఫలం చెప్తున్నారు. జాగ్రత్ స్వప్న సుషుప్త్యాది ప్రపంచం యత్ ప్రకాశతే తద్ బ్రహ్మాహమితి జ్ఞాత్వా సర్వబంధై ప్రముచ్యతే. ఫలం ఇంత తెలుసుకుంటే ఏమిటండి అంటే అన్ని బంధాల నుంచి బయటపడతాడట, ఎటువంటి బంధము ఉండదు, దేని చేత బంధింపబడడు అని అర్థం. ఇప్పుడు ఆ 4 వాక్యాల్లో తెలుసుకున్న తర్వాత 4 స్టేట్మెంట్ల ద్వారా విన్నాడు గురువు దగ్గర నుంచి అశ్వలాయనుడు. విని తన యొక్క అనుభవాన్ని చెప్తున్నాడు 18వ మంత్రం నుంచి. ఏమి విన్నాడో మా గురువుగారు చెప్పింది నాకు అర్థమైపోయింది అని చెప్పి చక్కగా చెప్తున్నాడు తిరిగి.
నేను ఆత్మనే అని చెప్తున్నాడు. చూడండి 18వ శ్లోకం నుంచి. త్రిషు ధామసు యద్భోజ్యం భోక్తా భోగశ్చ యద్భవేత్ తేభ్య విలక్షణ. నేను ఈ అనుభవించే వాటిని చూసే వాటిని అన్నిటికంటే కూడా భిన్నమైన వాణ్ణి. సాక్షి చిన్మాత్ర అహం అన్నారు. అలా చెప్పాలి విన్న తర్వాత. నేనెవరిని? సదాశివ అన్నాడు. ఎప్పటికీ సదాశివుణ్ణి నేను, సచ్చిత్ ఆనంద స్వరూపాన్ని. శిష్యుడి మాటలు అన్నమాట ఇవన్నీ. 18, 19, 20, 21, 22 వరకు శిష్యుడి అశ్వలాయనుడి యొక్క అనుభవం, జ్ఞానాన్ని పొందిన తర్వాత తన యొక్క మాటలు ఇవన్నీ. 19వ శ్లోకంలో చెప్తున్నారు. మయ్యేవ సకలం జాతం. ఎవరు చెప్తున్నారు? అశ్వలాయనుడు. అంటే బ్రహ్మాజీకి ఎంత సంతోషంగా ఉంటుంది అంతా విన్న తర్వాత. నా నుంచే అన్నీ పుట్టినాయి అని అన్నారు. ఇప్పుడు కుండలు చాలా ఉన్నాయండి అక్కడ, మట్టి కనుక వచ్చి ఇవన్నీ నా నుంచే పుట్టినాయి అంటే తప్పే ఉంది కదా. ఇవన్నీ లేవు కదా. లేకపోతే సముద్రం నీరు వచ్చి ఈ బుడగలు అలలు ఈ తరంగాలన్నీ కూడా నా నుంచే పుట్టినాయి, ఈ నురుగు ఇవన్నీ నా నుంచే పుట్టినాయి అంటే ఏం తప్పు? ఆ తంగమాడిగలో ఉన్న బంగారం అంతా కూడా ఈ ఆభరణాలన్నీ నా నుంచే పుట్టినాయి. ఉంగరము, చైను, గాజులు ఇవన్నీ కూడా నా నుంచే పుట్టినాయి అంటుంది బంగారం. అవన్నీ అంటాయి. మనమేమంటున్నాం? నేను ఆత్మని, మయ్యేవ సకలం జాతం. ఇవన్నీ నా నుంచే పుట్టిన ఈ నామరూపాలన్నీ కూడా ఉన్నది ఉన్నది ఉన్నది, ఉనికి ఎరుక అనేటువంటి నా నుంచి ఇవన్నీ పుట్టినాయి. మై సర్వం ప్రతిష్ఠితం. నా వల్లనే ఇవన్నీ ఉన్నాయి అన్నారు. మళ్ళీ ఎక్కడ కలిసిపోతాయి? నాలోనే కలిసిపోతాయి, నీరులోనే కలిసిపోతాయి. బుడగ, ఆవిరి, అలలు అన్నీ నీటిలో కలిసిపోతాయి. ఆభరణాలన్నీ కరిగిస్తే ఎందులో కలిసిపోతాయి? బంగారంలో కలుస్తాయి. ఈ మట్టి పదార్థాలన్నీ ఎందులో కలిసిపోతాయి? మట్టిలో కలిసిపోతాయి. అదేవిధంగా చూస్తున్నటువంటి ఈ నామరూపాలన్నీ కూడా ఎందులో కలుస్తాయంటే ఆ సత్ చిత్ చైతన్యంలో కలిసిపోతాయి అన్నారు. ఎవరు ఆ సత్ చిత్తు? నేనే. నేనంటే ఎవరు? మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం నశ్రోత్ర జిహ్వే నఘ్రాణ నేత్రే నచ వ్యోమ భూమిర్న తేజో న వాయు. దను ఎవరిని నేను? చిదానంద రూప శివోహం శివోహం సదాశివ అహం. తత్ బ్రహ్మ అహమస్మి అన్నారు. చూసారా? 19వ శ్లోకంలో చివరి లైన్. తద్ బ్రహ్మ అహమస్మి. ఆ బ్రహ్మని నేనే. ఏ బ్రహ్మ? ఏదైతే జగత్తుకు కారణంగా ఉందో, సద్రూపంగా, చిద్రూపంగా, ఆనందరూపంగా ఉన్నదో అది నేను అన్నారు. అలా తెలుసుకునే వరకు నీకు దుఃఖం పోదు. ఎవరికైనా సరే అలా తెలుసుకోనంత వరకు మనిషికి సుఖము లేదు, శాంతి లేదు, ఆనందము లేదు. శాంతము లేక సౌఖ్యము లేదు. సౌఖ్యం రావాలంటే శాంతం కావాలి. శాంతం ఎక్కడి నుంచి వస్తుంది? శాంతి అని పేరు పెట్టుకుంటే వస్తుందా? రాదు. కైవల్యోపనిషత్తు చదివి అర్థం చేసుకుంటే వస్తుంది. ఒక ఉపనిషత్త, 2 ఉపనిషత్తుల, 10 ఉపనిషత్తులు చదివితే వస్తుంది. కనుక తర్వాత చెప్తున్నారు 20వ శ్లోకంలో. ఎవరిని నేను? నా స్వరూపం ఏమిటి అని చెప్తున్నారు అశ్వలాయనుడు. అణోహో అణీయాన్. ఆత్మస్వరూపమైనటువంటి నేను అణువు కంటే సూక్ష్మమైనటువంటి వాడిని. అణోహో అణీయాన్. అణువు కంటే అణువుని. మహానహం విశ్వమహం. అన్నిటికంటే పెద్దది ఏదైతే ఉందో దానికంటే పెద్దవాడిని నేను అన్నారు. ఆత్మ అంత ఇన్ఫినిట్ అంటారు. పురాతనం అహం. పురాతనం. ఎప్పుడు పుట్టానంటే నాకు జన్మే లేదు కదా. పురాతన అహం. పురుష అహం అంటే అన్నిట్లా నిండి ఉన్నాను నేను. ఈశ అన్నిటినీ పరిపాలించేవాడిని. హిరణ్మయ ప్రకాశరూపుణ్ణి. శివరూపం అస్మి. నేను శివస్వరూపాన్ని అన్నారు. నాకు కాళ్ళు లేవు, చేతులు లేవు, నోరు లేదు, కానీ కాళ్ళు లేవు కానీ కదులుతాను, నోరు లేదు కానీ మాట్లాడతాను, చెవులు లేదు కానీ వింటాను, కళ్ళు లేవు కానీ చూస్తాను అన్నాడు. అంటే ఏమిటి?
నిజంగా నాకు కళ్ళు లేవు, వేరే కళ్ళ ద్వారా చూస్తాను అన్నాడు. నిజంగా నాకు చెవులు లేవు, కానీ చెవుల ద్వారా వింటాను. ఎక్కడ చెప్పారండి ఇవన్నీ అంటే 21వ శ్లోకం. అపాణిపాదోహమచింత్య శక్తి పశ్యామ్య చక్షుస్స శృణోమ్య కర్ణః అహం విజానామి వివిక్త రూపః నాస్తి వేత్తా మమ చిత్సదాహం. నన్ను తెలుసుకునేవాడెవడు లేడు, నేను అన్నిటినీ తెలుసుకుంటున్నాను అన్నాడు. చూసారా, అంటే నేను అప్రమేయుణ్ణి అన్నారు. ఐ ఆమ్ ద సబ్జెక్ట్, నెవర్ ద ఆబ్జెక్ట్. నో వన్ కెన్ నో మీ బట్ ఐ నో ఎవ్రీథింగ్ అన్నారు. సబ్జెక్ట్ కదా, నేను అన్నీ తెలుసుకుంటాను, నన్నెవరూ తెలుసుకోలేరు. అందుకని ఆత్మను ఎవరు చూడలేరు, ఆత్మని ఎవరు చూడలేరు అన్నారు. ఆత్మని ఏం తెలుసుకుంటాను, నన్ను నేనుగా ఆత్మగా తెలుసుకుంటాను, అంతేగాని ఆత్మను చూడడం అంటూ లేదు. అంతే, తెలుసుకునేవాడిని నేనే, తెలుసుకోబడేది నేనే అని చెప్తున్నారు 22వ శ్లోకంలో మంత్రంలో. నాలో పుణ్యము లేదు, పాపము లేదు. నా పుణ్య పాపే మమ నాస్తి నాశ. నాకు నాశం అనేటువంటిది లేదు, నాకు పుణ్యము లేదు, పాపము లేదు. న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం న మంత్రో న తీర్థం న వేదా న యజ్ఞాః అహం భోజనం నైవ భోజ్యం న భోక్త చిదానందరూప శివోహం శివోహం. కనుక తెలుసుకునే బ్రహ్మాన్ని నేనే, తెలుసుకోబడేటటువంటిది బ్రహ్మము నేనే. బ్రహ్మార్పణం బ్రహ్మవి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం అన్నారు. వేదాలను ఇచ్చింది నేనే, వేదాలను చెప్పేవాడిని నేనే, వినేవాడిని నేనే. నాకంటే వేరే ఎవరున్నారు అసలు ప్రపంచంలో? అద్వయం బ్రహ్మ అన్నారు. భగవంతుడు కాకుండా వేరే ఎక్కడున్నదండి మరొక పదార్థం? భగవంతుడు కాకుండా మరొక పదార్థం లేదు. మనం చూస్తున్న పదార్థం అంతా కూడా జడ పదార్థం. ఆ జడ పదార్థం అనే దాన్ని చైతన్యం చేస్తున్నది ఆ పరమాత్మ స్వరూపం. మనం ఆ చైతన్యాన్ని గ్రహించకుండా జడాన్ని పట్టుకొని వేళ్లాడుతున్నాం. ఈ తోలు తిత్తి తూటులు 9 తుస్సు మనుట ఖాయం అన్నాడు. ఒక తత్వం పాట పాడుతుండేవాడు చిన్నప్పుడు, వినేదాన్ని నేను. తోలు తిత్తి ఇది తూటులు 9, దీనికి 9 రంధ్రాలు. తోలు తిత్తి ఎంత తోలే కదండి. తూటులు 9 నవద్వారం. తుస్సు మనుట ఖాయం, ఏ సందులో నుంచైనా ఈ ప్రాణం ఎప్పుడైనా పోవచ్చు. తుస్సు మనుట ఖాయం. తెలుసుకో అపాయం, ఓ జీవా తెలుసుకో అపాయం అన్నాడు. డేంజర్ అన్నాడు. ఈ తోలు తిత్తిని నమ్మి ఎందుకు మోసపోతావు? ఈ తోలు తిత్తిని చైతన్యం చేసి దీన్ని మాట్లాడించి చేసేవాడు, పని చేయించేవాడు, చూపించేవాడు, అన్నీ చేస్తున్నవాడు ఒక ఆత్మ ఉన్నది లోపల. దాన్ని తెలుసుకో నాయనా అంటున్నారు. తెలుసుకుంటే నీకు దుఃఖం అనేటువంటిదే లేదు ప్రపంచంలో. ఇంకా నిన్నెవ్వరూ ఏమీ చేయలేరు, నీకు ఎవరు దుఃఖాన్ని ఇవ్వలేరు. అసలు దుఃఖం ఇద్దామన్నా కూడా ఒక ఆయన ఎవరో రాశారు, మహాభావుడు, అసలు నేను ఆత్మ కాకుండా వేరే ఇంకొకటి ఎట్లా అవుతాను అన్నాడు ఆయన. చూడండి, జనాలందరూ నేను ఆత్మానా కాదా అని చెప్పి స్ట్రగుల్ అవుతూ ఉంటే ఒక మహానుభావుడు అర్థం చేసుకొని శాస్త్రం అంతా అసలు ఇంత చక్కగా చెప్తుంటే ఉపనిషత్తులు, నేను ఆత్మని చెప్పి నాకు తెలిసిపోయింది, అసలు నేను ఆత్మ కాకుండా ఉండలేను ఇప్పుడు అన్నాడు. అందుకే రమణ మహర్షి సద్దర్శనంలో చెప్తారు, నీకు మనిషిని నేను అనే సంగతి ఏమైనా సందేహం వస్తున్నదా? ఎప్పుడన్నా భర్త పోయి భార్యను అడుగుతాడు ఎప్పుడన్నా, వస్తే కాసేపు చెప్పు నేను మనిషినా కాదు, ఎప్పుడన్నా అడుగుతాడా? అలా నేను మనిషిని అవునో కాదో అని సందేహం వస్తున్నదా మనకు? ఎప్పుడన్నా నిద్ర లేపి టక్కుని లేపితే నువ్వెవరన్నా, నేను మనిషిని అంటాం. మనిషిని మర్చిపోతున్నావా ఎప్పుడన్నా? జ్ఞాని అలాగే ఎప్పటికీ నేను ఆత్మ కాదు అని అనుకోడు. ఆ మరచిపోవడం అనేటి ఉండదు. అసలు నేను ఆత్మ కాకుండా వేరే ఇంకొకటి ఎలా అవుతానండి? ఎవరన్నా ఒరే గాడిద అంటే మనం గాడిద అవుతామా? అవును కదా. ఇంటికి వచ్చి చూసుకుంటాం అద్దంలో, వాడు గాడిద అన్నంత మాత్రాన మనిషి కాకుండా పోతాము మనం.
100 మంది పిలిచినా 1000 మంది పిలిచినా గాడిదని పిలిచినంత మాత్రాన మనిషి కాకుండా పోతాడా? అదేవిధంగా ఆత్మస్వరూపం ఉన్నప్పుడు మనలో, నేను ఆత్మస్వరూపం అయినప్పుడు కోట్ల మంది లక్షల మంది వచ్చినప్పటికీ కూడా నువ్వు మనిషి అన్నంత మాత్రం నేను మనిషిని అవుతానా ఏమిటి? ఆత్మస్వరూపాన్ని ఈ శరీరంలో వ్యక్తమవుతున్నాను, అంతేకాని నేను ఈ యొక్క చీము నెత్తురుతో కూడినటువంటి శరీరాన్ని నేను కాలేను, కావడానికి వీలు లేదు. అంతేనంటారా? అంతే, సత్యం, అది పరమసత్యం అన్నారు. తర్వాత 23వ మంత్రంలో చెప్తున్నారు, ఏవం విదిత్వా, ఈ విధంగా అర్థం చేసుకొని అన్నారు. మోక్షఫలం. ఆ శిష్యుడు ఏం చెప్పాడు చూడు, అశ్వలాయనుడు, నేనే గురువుని, నేనే శిష్యుణ్ణి, నేనే శాస్త్రాన్ని, వేదైరహమేవ వేద్య అన్నాడు. చూసాడా? అంటే ఆ అశ్వలాయనుడు బ్రహ్మదేవుడితో తాదాత్మ్యం చెందిపోయినాడు. నేనే గురువుని, ఎందుకంటే మా గురువు గారు బ్రహ్మదేవుడిలో ఆత్మే ఉన్నది, నాలో ఆత్మే ఉన్నది కనుక నేనే గురువుని, నేనే శిష్యుణ్ణి, నేనే శాస్త్రాన్ని అన్నాడు. అందుకని గురువుగారి భుజం మీద చేయకూడదు. నేనే గురువుని అన్నాడు కదా గురువు గారు అని చెప్పి హాయ్ గురువు అనకూడదు. వ్యవహారంలో వ్యవహారమే. గురువుగారికి సేవ చేయాలి, గురువుగారికి నమస్కారం చేయాలి, గురువుగారికి సమానంగా నడవకూడదు పక్కన. గురువుగారికి ఒక అడుగు వెనకాల నడవాలి. గురువుగారు మీరు నేను ఒకటే కదా, ఇప్పుడు కాసేపు మీరు వెనక నడవండి, నేను ముందు నడుస్తా, కాసేపు మీరు చైర్లో కూర్చోండి, నేను ఇక్కడ కూర్చుంటాను అనకూడదు. అంటే పైత్యం అని అర్థం. అందుకని వ్యవహారంగా ఆ ఆత్మ అనాత్మ శరీరాల భేదం ఉన్నప్పటికీ కూడా ఇది జ్ఞాన సంబంధమైనటువంటిది. ఈ విషయం చాలామందికి తెలియదు. అంతా బ్రహ్మమయం అని చెప్పి ఇంకా తేడాలే తెలియకుండా మసలుకుంటుంటారు జనం. అంటే వాళ్ళకి సరిగా అర్థం కాలేదని అర్థం. అర్థమైందా? అర్థం కాలేదు, అర్థం అని చెప్పి అర్థమైందా అని అడుగుతున్నా. ఆత్మ ఒకటైనంత మాత్రాన అద్వైతం నాద్వైతం గురునా సహా అన్నాడు. గురునా సహా అంటే గురువుతో ఉన్నప్పుడు, మాట్లాడేటప్పుడు, వ్యవహారంలో ఉన్నప్పుడు అద్వైతం గురించి మీరు నేను అంతా ఒకటే అద్వైతం అనకూడదు. ఈ ప్రపంచాన్ని చూసేటప్పుడు ఇదంతా కూడా నామరూపం, అద్వయం బ్రహ్మ అని గ్రహించమన్నారే కానీ వ్యవహారంలో ఏ చెప్పులు వేసుకుని పర్వాలేదండి అంతా బ్రహ్మమే కదా అని చెప్పి వాళ్ళ చెప్పులు వేసుకొని వెళ్ళకూడదు. వాళ్ళ బ్యాగ్ తీసుకుని పక్క వాళ్ళ బ్యాగ్ తీసుకొని పోతే కష్టం కదా, అంతా బ్రహ్మం అని చెప్పి. అలాంటివన్నీ చేయకూడదు ఎప్పుడు. అందరినీ ఎక్కడ వాళ్ళని అక్కడే ఉంచాలి, ఎక్కడ వాళ్ళు అక్కడే వాళ్ళ రోల్ ప్లే చేయాలి, అంతే. ఈ జ్ఞానం బుద్ధిపూర్వకంగా గ్రహించి ఎవరిని ద్వేషించకుండా ఉండడం కోసం, మనలో దుఃఖం లేకుండా ఉండడం కోసం జ్ఞానమే. కానీ ఇలా భేదాలు ఇవన్నీ ఉన్నవి, అవి అలాగే పాటించాలి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, వారి వారి పనులు, వారి వారి వృత్తులు వాళ్ళు అవి చెయ్యాలి. సరే, తర్వాత ఇలా తెలుసుకున్నవాడు గుహాశయం నిష్కళం అద్వితీయం. ఎలా తెలుసుకుంటున్నాడు? ఎక్కడ తెలుసుకుంటున్నాడు? తన యొక్క హృదయమునందే. గుహాశయం నిష్కళం, ఎటువంటి అవయవాలు లేనటువంటి. నిష్కళం అంటే అవయవాలు లేనటువంటి, నిరవయవం అని అర్థం. అద్వితీయం, రెండవది లేదు, నేను తప్ప మరేమీ లేదు అని తెలుసుకున్నాడు. ఆత్మే అంతటా నేను ఉన్నాను, సమస్త సాక్షిగా ఉన్నాను. 23వ మంత్రం. సదసద్విహీనం, నేను కార్యమును కాదు, కారణాన్ని కాదు, కార్యకారణ విహీనుణ్ణి. అటువంటి జ్ఞాని ప్రయాతి శుద్ధం పరమాత్మ రూపం, శుద్ధమైనటువంటి పరమాత్మ స్వరూపాన్ని పొందుతాడు అన్నాడు. అర్థం కాకపోతే ఇంకా ఎక్కడో పాపం పట్టుకొని ఉన్నది అని అర్థం. ఇంత చెప్పినా కూడా అర్థం కాకపోతే పర్వాలేదు, దిగులు పడవాకు, శతరుద్రియం అధీతే అన్నారు. ఏ జన్మలోనో ఏ ఆవుని చంపో, ఏ బ్రాహ్మణ్ణి చంపో, ఏ అగ్నికి ద్రోహం చేసి ఎక్కడైనా ఎటువంటి పాపమైనా ఉంటే
అప్పుడు ఈ వ్యక్తికి అర్థం కాకపోవడం ఉంటుంది. అటువంటి పాపం పోవాలి అంటే శతరుద్రియం అధ్యయనం చేసి ఆ రుద్ర పారాయణం కనుక చేస్తే పాపాలన్నీ పోతాయి. తర్వాత అయినా మళ్ళీ సెకండ్ రౌండ్లో అర్థమైపోతుంది అన్నాడు. లేకపోతే మనమే ఇంటికి వెళ్ళి మళ్ళీ చదువుకుంటే మనకే అర్థమైపోతుంది. మళ్ళీ ఎప్పుడన్నా 10 రోజుల తర్వాత 2 నెలల తర్వాత తిరిగి చదివితే క్లియర్గా ఉంటుంది. ఏమిటంటే పాపం అంతా పోయిందన్నాడు. శతరుద్రియం వరకే అక్కర్లేదు, ఈ కైవల్యోపనిషత్తే చదివినా చాలు ప్రతిరోజు పాపాలు పోతాయి. విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం అని చెప్పి అనేన జ్ఞానం ఆప్నోతి సంసారార్ణవ నాశనం. ఈ జ్ఞానం ద్వారా సంసారం అనేటువంటి మహాసముద్రాన్ని దాటుతాడు అన్నాడు. తస్మాత్ ఏవం విదిత్వా ఏనం, ఈ విధంగా తెలుసుకొని కైవల్యం పదం అశ్నుతే. కేవలస్య భావ కైవల్యం అంటే కేవలం అంటే మరొకటి లేనటువంటిది అని అర్థం. అద్వయం, కేవలం అంటే అద్వయం, అద్వయం బ్రహ్మ. కైవల్యం కేవలస్య భావ అద్వయం బ్రహ్మ, కైవల్యం ఫలం అంటే మోక్షాన్ని పొందుతాడు. నమ్మకం ఉన్నదా అంటే మళ్ళీ చెప్తున్నారు కైవల్యం అశ్నుతేయేవ అంటే తప్పనిసరిగా మోక్షాన్ని పొందుతాడు. ముఖ్యమైన మంత్రాలు ఏమిటంటే 3, 4, 5, 6, 11, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22. 3, 4, 5 మీరు నెంబర్లు వేసుకోవడం బెటర్. నెంబర్లు వేసేసుకోండి. 3, 4, 5, 6 నెంబర్లు మాత్రం రాసుకోండి. 3, 4, 5, 6, 11, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22. సో ఇంతటితో ఇవన్నీ ముఖ్యమైన మంత్రాలు. ప్రతిరోజు పారాయణం చేయండి. కైవల్యోపనిషత్తు చాలా ముఖ్యమైన ఇది, తాత్పర్యంతో సహా చదవండి. దీంతో కైవల్యోపనిషత్తు పూర్తయింది. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.